హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. अरे भाग गया ये मेरी माँ झूले मेरी माँ झूलो छोटे बाबू मामा चलेगा सेफ जगह मामा चलेगा सेफ है मंदिर ఉత్తరాఖండ్లో వరద బీభత్సం సృష్టించింది. గంగోత్రిలోని ధరావళి గ్రామం పైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని కూడా ఈ కొండ చర్యలు విరిగిపడి వచ్చినటువంటి వరద తుడిచిపెట్టేసింది. ఇళ్ళని ధ్వంసం చేసేసింది. శిథిలాల కింద చాలామంది గల్లంతై అక్కడ శిథిలాల కింద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 60 మంది అడ్రస్ ఇంకా దొరకట్లేదు. ఈ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ. అప్రమత్తమైనటువంటి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలని ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగగా ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతున్నాయి. ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి ఏదైనా డ్యామ్ కనుక తెగిపోతే, లేకుంటే డ్యామ్ గేట్లు బద్దలైతే అక్కడి నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఒక్కసారిగా ఏ రకంగా వస్తుందో ఉన్నట్టుండి ఇక్కడ కూడా ఎలాంటి ఇండికేషన్స్ లేవు. ముందస్తుగా ఎలాంటి వరద రాలేదు. ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ అంతా సవ్యంగా ఉందనుకున్నటువంటి సమయంలో ఒక చిన్న నది అక్కడ పైన కొండ చర్యలు విరిగిపడి అక్కడి నుంచి ఒక్కసారిగా రక్కసి అలమాదిరి దూసుకు వచ్చింది ఆ వరద. ఈ వరద దెబ్బకి గ్రామమే కొట్టుకుపోయింది. సగం గ్రామం కూడా దీంట్లో గల్లంతైపోయింది. ఈ ఘటనను చూసినటువంటి వారు బిత్తరపోయారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ధరాలి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ఘటన. కొండ చర్యలు విరిగిపడడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి, పెట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. బలమైన వరద నీటి అలలు ఇళ్లను ముంచెత్తుతుండగా ప్రజలు కేకలు వేస్తున్నటువంటి భయంకరమైనటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. వరదల వల్ల ఆస్తులకు భారీ నష్టం కూడా వాటిల్లింది. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. మరో వీడియోలో ఉప్పొంగుతున్నటువంటి ఆ నీరు ఇళ్లను మింగేస్తున్నట్లు, భవనాలను కూలిపోతున్నట్లుగా కనిపిస్తుంది. నివాసితులు భయంతో కేకలు వేయడం వినిపించగా వారి కళ్ళ ముందు భయంకరమైనటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. ఈ దారుణ ఘటన పైన ఆ రాష్ట్ర మంత్రి సౌరభ్ మాట్లాడుతూ విచారం కూడా వ్యక్తం చేశారు. శిథిలాలలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. ఇది చాలా విచారకరమైన సంఘటన. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడ చిక్కుకున్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడమే మా ప్రాధాన్యత. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఇంకా ప్రత్యక్ష సాక్షి సురేష్ సెమ్వాల్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన కూడా దీనికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. ఆకస్మిక వరదలో అనేక ఓటలు కూడా అక్కడ కొట్టుకుపోయాయంట. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆకస్మిక వరదలో చాలా హోటళ్లు కూడా కొట్టుకుపోయినట్టు ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఈ ప్రాంతంలోని దాదాపు 50 హోటళ్లు పూర్తిగా మునిగిపోయాయి. అనేక మంది గ్రామస్తులు కూడా అందులో చిక్కుకుపోయారంటూ కూడా ఆ వ్యక్తి చెప్పాడు. ఈ వరదల వల్ల గ్రామంలో 60 మంది ఇప్పటికీ గల్లంతైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వారిని బయటికి తీసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వాటి కోసం ప్రత్యేక దళాలు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకున్నాయి. వారు గల్లంతయ్యారా, లేకుంటే పూర్తిగా ఈ యొక్క వరద ప్రవాహానికి ప్రాణాలు కోల్పోయారా, వారు ఎక్కడికి వెళ్ళారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించే పనిలో ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి రెస్క్యూ బృందాలన్నీ కూడా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. मामा चलेगा सेफ जगह मामा चलेगा सेफ है मंदिर
तब वही को अपना जल्दी कर लिए केदार चल बना वो मामा के लिए फोन करना मामा चलेगा चिल्लाने फोन कर मामा के लिए फोन कर नहीं को वो मामा चलेगा शेर जगह पर कर मामा के लिए फोन कर ले बकवास क्यों करे तू ज्यादा फोन करने कुछ भी है वो चले गया वहाँ भाग के देखा ये बाबा लो वो नहीं सुधांशु नहीं సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.